అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి టాపిక్‌తో మన ముందుకి రాబోతున్నారు. ఈ రోజుని మన రోజుగా మార్చేటటువంటి మా రోజు రమేష్ గారు. ఆయన క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనం జనరల్‌గా ఏదో ఒక ఫీల్డ్‌లోనే ఉంటాం. కానీ సార్ వచ్చేసరికి వెర్సటైల్ క్వాలిఫికేషన్స్. మరి ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్, బీఈడీ, ఎంఎస్సి సైకాలజీ. సో, నిరంతరం గూడా ఆ విద్యని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి సరస్వతీదేవి పుత్రుడు మన రమేష్ గారు. వృత్తి తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ వారి కళాశాల మరియు పాఠశాలలో తెలుగు పండిట్‌గా మరియు సీనియర్ టీచర్‌గా దాదాపు 22 సంవత్సరాలు పైగా వారి యొక్క అనుభవాన్ని విద్యార్థులందరికీ గూడా అందించినటువంటి గొప్ప వ్యక్తి మన రమేష్ గారు. ఆయన ఈరోజు మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వర్చువల్ ప్లాట్‌ఫార్మ్ మీద ఒక చక్కటి సెషన్ తీసుకోవడానికి, అది దుబాయ్ వారితో తీసుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు. అందరం గూడా ఒకసారి సార్‌కి వెల్కమ్ తెలియజేద్దాం. వెల్కమ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. కమ్యూనికేట్ విత్ క్లారిటీ అనేటటువంటి టాపిక్‌తో మా రోజుగా మార్చాలని మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ సార్, నన్ను పరిచయం చేసినందుకు. అందరికీ నమస్కారం అండి. మిత్రులారా, చాలా మంది కెమెరాలకు వెనుక ఉన్నారు. నేను కూడా ఇలా 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 పెట్టుకొని మిమ్మల్ని కమ్యూనికేట్ చేయగలుగుతాను. మ్యాక్సిమం వీలైనటువంటి వాళ్ళు డ్రైవింగ్లో ఉన్న మిత్రులు వద్దు. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తూ వీడియో ఆన్ చేయమనడం అనేటువంటిది మన ఇంపాక్ట్ కుటుంబానికి కరెక్ట్ కాదు. డ్రైవింగ్లో ఉన్నవారు కాకుండా ఇంట్లో ఉన్నటువంటి మిత్రులు తప్పనిసరిగా ఆ వీడియో ఆన్ చేసుకుంటే ఈ టాపిక్ అనేటువంటిది ఎఫెక్టివ్గా వస్తుంది. ఎస్, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నాగరాజ్ సార్ ఒకసారి. అనుగుణంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మీరు దుబాయ్లో ఉన్నారు, నేను ఖమ్మంలో ఉన్నాను. దినదినము వర్ధిల్లు తెలుగుదేశం, దీప్తులను వెదజల్లు తెలుగు తేజం, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష, తేనె కన్నా తీయనిది తెలుగు భాష. హ్యాపీ టు ఆల్, ప్రతి ఒక్కరికి కూడాను శుభ సాయంత్రం. నేను ఈ యొక్క పాట ద్వారా మిమ్మల్ని కమ్యూనికేట్ చేసుకుంటూ వచ్చాను, మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం. ఎస్ మిత్రులారా, ఈరోజు మీతో ఈ అంశాన్ని పంచుకోవడానికంటే ముందు మీ నుండి కూడా మీకు ఆల్రెడీ శ్రీధర్ సారు టైటిల్ ఇచ్చారు, కమ్యూనికేట్ విత్ క్లారిటీ అన్నారు. అసలు కమ్యూనికేట్ అనేటువంటి దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది నాకు కావాలి. వాట్ ఈజ్ మీన్డ్ బై కమ్యూనికేషన్ అనేటువంటిది ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్తే హ్యాపీ. ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం, ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడము ఇస్ కమ్యూనికేషన్. నైస్, సూపర్ సూపర్ సార్. మన భావాలని వ్యక్తపరచడం, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పడం. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి ఈజీగా. ఎస్, మనం ఏమి చెప్పాలనుకుంటున్నామో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కూడా కమ్యూనికేషన్. సూపర్ 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 సార్. ఎస్, కమ్యూనికేషన్ అనేటువంటి దాని లోపలికి వెళితే సార్, నేను మరలా మిగిలినటువంటి మిత్రులకు తన దగ్గరకు వస్తాను. కమ్యూనికేషన్ అనేటువంటి విషయం లోపలికి వెళితే ఇప్పటి వరకు కూడా ఈ కమ్యూనికేషన్ అనబడేటువంటి, తెలుగులో అయితే దానికి పెట్టినటువంటి పేరు భావ ప్రకటన, భావాన్ని ప్రకటించడము, సమాచారానికి సంబంధించినటువంటి నైపుణ్యం కలిగి ఉండడము అనేటువంటిది అన్నారు. కానీ ఇప్పటి వరకు కమ్యూనికేషన్ అనబడేటువంటి ఈ పదానికి స్పష్టమైన నిర్వచనము ఈ రోజు వరకు కూడా లేదు అంటే నమ్ముతారా మీరు?
ఇచ్చారు, ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు నిర్వచనాలు ఇచ్చారు. కానీ ఇది ఖచ్చితమైనటువంటి నిర్వచనము అని చెప్పేటువంటిది ఇప్పటి వరకు కూడా లేదు. అయినప్పటికీ కూడా ఒక 40 నిర్వచనాల వరకు ప్రజామోదం పొంది ఉన్నాయి. ఇప్పుడు ఆ 40 చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేనులే, కానీ ఈ 40లో కూడా మనకు బాగా దగ్గరగా ఉండేటువంటివి, సులువుగా అర్థం చేసుకోగలిగినటువంటి ఒక్కదాని నేను తీసుకొని వచ్చాను. అది మీకు చెప్పడానికంటే ముందు, మీరు తెలుగు మిత్రులే కనుక ఈ కమ్యూనికేషన్ అనబడేటువంటి ఈ పదము భారతీయులకు కొత్త ఏమీ కాదు, లేదా భావ ప్రకటన అనేటువంటిది కొత్త ఏమీ కాదు. మన వేదాలలో కావచ్చు, పురాణాలలో కావచ్చు, ఈ కమ్యూనికేషన్కి సంబంధించి ఎక్స్ట్రాడినరీగా మన దేశంలో ఉంది. ఈరోజు భారతీయులమైనటువంటి మనము ఇది ఒక కొత్త టాపిక్గా మరలా తిరిగి నేర్చుకోవలసి రావడం అనేటువంటిది కొంత ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఎందుకంటే ఇందాక సార్లు చెప్పారు, ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం కమ్యూనికేషన్ అని. ఒకసారి మన మహాభారతంలోకి వెళితే, ఈ యుద్ధం చేయడం వల్ల బావా మన బంధుమిత్రాదులందరినీ చంపవలసి వస్తుంది, రక్తం ఏరులై పారుతుంది, ఆ ఏరులై పారినటువంటి ఆ రక్తపు కూడును నేను తినలేను అని యుద్ధము చేయవలసినటువంటి అర్జునుడు గాంధీవాన్ని పక్కన పెట్టేస్తే, ఆ యుద్ధం చేయడం అనేటువంటిది తన యొక్క ధర్మం అని, ఆ యుద్ధము చేయడం వలన ఒక ధర్మం నిలబడటంతో పాటు రాబోయేటువంటి సమాజానికి ఒక మంచి జరుగుతుంది, చివరికి ధర్మమే గెలవాలి అనేటువంటి హితోపదేశం చేసినటువంటి కృష్ణుడు ఎంత అద్భుతమైనటువంటి కమ్యూనికేటరో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మాటలకు మంత్రముగ్ధుడైనటువంటి ఒప్పుకున్నటువంటి అర్జునుడు పక్కన పడేసినటువంటి గాంధీవాన్ని తీసుకున్నాడు, యుద్ధము చేశాడు. ఈరోజు మనకు ఒక మంచి ఉదాహరణగా మిగిలారు. కాబట్టి ఒక అత్యంత అద్భుతమైనటువంటి కమ్యూనికేటర్గా మనం కృష్ణ భగవాన్ని కూడా చెప్పుకోవచ్చు మిత్రులారు. కాబట్టి మారినటువంటి కాలంలో, జీవన విధానంలో, లేదా కుటుంబ నేపథ్యాల విషయంలో, ఉద్యోగ అన్వేషణలో, లేదా ఆస్తుల పంపకాల విషయంలో స్వార్థం పెరిగిపోయినటువంటి నేటి తరుణంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నటువంటి భారతీయ కుటుంబాలన్నీ ఈ కమ్యూనికేషన్లో క్లారిటీ లేకపోవడం వల్లనే ఇవాళ చిన్నాభిన్నమైపోయినాయి, చిన్న కుటుంబాలు అయిపోయినాయి. చిన్న కుటుంబాలలో కూడాను కుటుంబానికి కూడా సరైనటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఆస్తుల తగాదాలు కావచ్చు, ఆస్తులు పంచుకునేటువంటి విషయంలో కావచ్చు, లేదా బాస్కి తనతో కింద పని చేయవలసినటువంటి ఉద్యోగికి మధ్య కూడా సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం, లేదా ఉద్యోగస్తుల మధ్య కూడా సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం. ఈ కరోనా కష్టకాలం వచ్చిన తర్వాత మనకు ఒక మంచి విషయాలను, అనేక మంది ఆప్తులు మనం కోల్పోయి ఉండవచ్చు, కానీ ఇకనైనా జాగ్రత్త పడండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. భూకంపాల వల్లే కాదు, లేకుంటే ఆ టవర్లు కూలిపోవడం వల్లే కాదు, మనిషి అంటుకుంటే కూడా చనిపోతారు. కాబట్టి ఈ బ్రతికేటువంటి ఈ తక్కువ కాలంలోనే ఒకరికొకరు చక్కటి కమ్యూనికేషన్ కలిగి ఉండండి. కనీసం ఎక్కడైనా మాట్లాడుకోండి. బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు అనేటువంటి వాటిని పెంపొందించుకోండి అనేటువంటి ఒక గొప్ప గుణపాఠాన్ని కరోనా మనకిచ్చిందని చెప్పక తప్పదు మిత్రులారా. కాబట్టి భారతీయులమైన మనము కమ్యూనికేషన్ పెంచుకునేటువంటి విషయంలో మనం ఎప్పుడు కూడా ముందే ఉంటుంటాం. కాబట్టే ఈరోజు ప్రపంచ దేశాలన్నింటితో కూడా మనకు మంచి మంచి సంబంధాలు ఉన్నాయి, బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇతర దేశాలతో మనం చక్కగా మంచి సంబంధాలు నెలకొల్పడం వల్లనే, ఒక మంచి మాటే మంచి సంబంధాలను ఏర్పాటు చేస్తుంది అనడానికి మన భారతదేశమే ఇతర దేశాలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్నేహ సంబంధాలు. కాబట్టి ఆ విషయాల గురించి నేటి ఆధునిక కాలంలో వెస్టర్నైజేషన్ వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో తిరిగి మరలా వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి,
అనేటువంటి విషయాన్ని గురించి మీకు వివరించడానికి నేను ఒక చిన్న పీపీటీ తీసుకొని వచ్చాను. దాన్ని మీకు నేను షేర్ చేస్తాను. ఎస్, నా పీపీటీ షేర్ అవుతుంటే దయచేసి చెప్పండి. అవుతుంది సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. అందరికీ ఈరోజు నా యొక్క సెషన్కి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇందాక నాగరాజ్ సార్ నన్ను పరిచయం చేసినట్లు, ఎస్, నా పేరు మారోజు రమేష్ అండి. నేను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. గురువుగారు నాకు ఈ కరోనా కష్టకాలంలోనే ఆ భగవంతుడు ఇస్తూ ఉంటారు కదా, వరాలు ఇస్తుంటారు కదా, అలాంటి గొప్ప ప్లాట్ఫామ్ను, ఇంపాక్ట్ ఫౌండేషన్ అనబడేటువంటి గొప్ప ప్లాట్ఫామ్ను ఎవరో పంపించినటువంటి ఒక లింక్ ద్వారా నేను వచ్చి ఆ గురువు గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్న నేను ఈరోజు ఒక ఎన్జీసీ మెంబర్గా గురువు గారితో కలిసి ఒక విషయం మీద మాట్లాడేటువంటి దానిలో నాకు అవకాశాన్ని కల్పించిన గురువు గారికి, వారికి ఎంత ప్రణామాలు చేసినా అది తక్కువే. వారికి నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో నాకు 4 మంచి మాటలు నేర్పించి నా ఉద్యోగంలో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ఈరోజు మారోజు రమేష్ గారు అంటే ఒక గౌరవప్రదంగా ఇంపాక్ట్లో ఉన్నారు. మంచిగా ఇటీవల కాలంలో మంచిగా మారారు. చాలా అద్భుతమైనటువంటి విధంగా వారు మీటింగులకు వెళుతున్నారు. వారు మాట్లాడేటువంటి మాటలో చాలా తేడా వచ్చింది, వారి బిహేవియర్లో తేడా వచ్చింది. బికాజ్ ఆఫ్ ఇంపాక్ట్. నా వెనక గంపాసారుండి నన్ను నడిపించడమే వాస్తవానికి. ఆ పై భగవంతుడు దీవెనలు ఇస్తే వీరు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్లనే ఈరోజు నేను ఒక ఇంపాక్ట్లో ఒక మంచి గుర్తింపులో ఉన్నాను. మీ అందరికీ కూడా నేను సెషన్ ఇచ్చేటువంటి ఆ అదృష్టాన్ని పొందగలిగాను. అలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువు గారికి వారి పాదాలకు ప్రణామాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాము కమ్యూనికేట్ విత్ క్లారిటీ. ఏ విషయాన్నైనా సరే మనము క్లారిటీగా, క్లియర్గా, ఇంకా చెప్పాలంటే స్పష్టాతి స్పష్టంగా, తెలుగులో చెప్పాలి అంటే క్లారిటీకి స్పష్టత అంటాం కదా, ఇంకా చెప్పాలంటే స్పష్టాతి స్పష్టంగా అంటారు. నేను తెలుగు ఉపాధ్యాయుని కాబట్టి కొన్ని పదాలు వస్తూ ఉంటుంటాయి, అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయండి. ఎస్, స్పష్టాతి స్పష్టంగా మనం చెప్పాలి అంటే మనకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండాలి. ఇందాక మీరు చెప్పినట్లు అసలు కమ్యూనికేషన్ అంటే ఏమిటి? ఇంగ్లీష్ భాషా పదం ఇది. కమ్యూనికేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ భాషా పదం. అసలు ఈ పదం ఎలా వచ్చింది అనేది కూడా చెప్తాను. కమ్యూనికేషన్ అంటే ఏమిటి అనేటువంటి దానికి సింపుల్గా చెప్పాలి అంటే, అతి సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, వ్యక్తుల మధ్య భావనల, ఆలోచనల, సమాచారాల మార్పిడండి. నాలో కలిగేటువంటి ఫీలింగ్, నేను చేసేటువంటి ఆలోచన, నా యొక్క ఫీలింగును నా ముందు ఉన్న వారికి తెలియజేయడం కానీ, నాకు వచ్చేటువంటి ఆలోచనలను ఎదుటి వారికి మార్పిడి చేయడం కూడాను కమ్యూనికేషనే. ఇది సింపుల్గా చెప్పాలి అంటే. మీకు ఇంతకుముందు చెప్పాను 40 నిర్వచనాలు ఉన్నాయండి అని. ఆ 40 నిర్వచనాలు ఒక మంచి నిర్వచనం, నాకు బాగా నచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే ఇదండి: భావనలను, ఆలోచనలను, అభిప్రాయాలను, సలహాలను లేదా ఏ ఇతర సమాచారమునైనా ఒకరి నుండి మరొకరికి బదిలీ చేసే విధానం. బదిలీ చేయటం మీన్స్ ట్రాన్స్ఫర్ చేయటం. నాకు కలిగేటువంటి ఫీలింగ్, ఫర్ సపోజ్ నేను తాజ్మహల్ను చూస్తే నాకు చాలా బాగుందండి, నేను దాన్ని చూసొచ్చి మా ఆవిడ దగ్గర బా ఎంత బ్యూటిఫుల్గా ఉందబ్బా అని నేను చెప్పానండి. ఆ తాజ్మహల్ గురించి నాకు కలిగినటువంటి ఆ భావాన్ని మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు చెప్పాను. లేదు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, లేదు ఇంకా ఎక్కడికో ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాం, అక్కడికి వెళితే ఏం తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేసాను, డిఫరెంట్గా చేసేది. ఇది కూడా చెప్పడం కూడా కమ్యూనికేషన్ అని. లేదు ఒక విషయం మీద ఒక అభిప్రాయం, ఎదుటివారు మనకు ఒక మాట చెప్పినప్పుడు దాని మీద మనం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన, అది కూడా కమ్యూనికేషన్. ఎవరైనా మనల్ని ఒక సలహా అడిగినప్పుడు కూడాను ఇచ్చేటువంటిది కూడాను కమ్యూనికేషన్ అనండి. కాబట్టి ఒకరి నుండి మరొకరికి బదిలీ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో, అది భావం కావచ్చు, ఆలోచన కావచ్చు, అభిప్రాయం కావచ్చు, సలహా కావచ్చు, ఏదైనా సరే నోటి నుండి
లేదా ఇంకా ఉంది లోపలికి పోతే ఎదుటి వారితో మాట్లాడడమే కమ్యూనికేషన్ అనేటువంటిది నోటి ద్వారానే కాదు, సైగల ద్వారా కూడా వెళ్ళేటువంటి విషయం ఉంటుంది. ముందుకు వెళ్ళిన తర్వాత నేను చెప్పగలుగుతాను మిత్రులారా. మరి ఎందుకు ఈ యొక్క అంశాన్ని మనం నేర్చుకోవాలి? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు మనం నేర్చుకోవాల్సి వస్తుంది? దీని యొక్క ఆవశ్యకత ఏంటి అంటారు. వ్యక్తుల మధ్య బంధాలు, అనుబంధాలు పటిష్టంగా ఉండాలి అన్నా, మానవ వనరుల వినిమయము అంటే ఉపయోగం, మానవ వనరులను, మనుషులను ఒక పనిలో నియమించి ఆ పని జరగడానికి అందరి యొక్క సహకారము కావాలి అన్న ఈ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది అత్యంత అవసరము. ఫర్ సపోజ్ మీరు ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నారు. మీ ఆఫీస్లో మీ కింద పనిచేసేటువంటి వారితో మీరు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయాలి అంటే అందరూ కూడా చేస్తేనే ఆ పని అనేటువంటిది సక్సెస్ అవుతుంది. కాబట్టి అలా సక్సెస్ కావాలి అంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళకు వివరించగలగాలి. వాళ్ళు నచ్చి మెచ్చి ఆ పనిని పూర్తి చేయటానికి టర్న్ కావాలి అంటే మన యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది అంత అద్భుతంగా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు పని చేయగలుగుతారు. లేకుంటే పని చేసి నువ్వు చేయాల్సిందే అనే విధమైనటువంటి ధోరణిలో, విపరీత ధోరణిలో చెప్తే ఎప్పుడూ కూడా ఆ పనులు జరగవు. కాబట్టి ఎవరి స్థాయి ఏంటి, ఎవరు ఏ పని చేయగలుగుతారు అనేటువంటిది మనం ఖచ్చితంగా అసైన్ చేయగలిగితే, క్లారిటీగా వాళ్ళకి చేయగలిగితే, అర్థమయ్యేటువంటి విధంగా చెప్పగలిగితే అద్భుతంగా పనిచేయడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇలా ఉండాలి. అలాగే సరైనటువంటి పంథాలో సంభాషించడానికి, ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి బోధించడానికి, లేదా మనం చేయబోయేటువంటి ఒక పని మీన్స్ ఒక వ్యవహారాన్ని నేను ఈ పని చేయబోతున్నాను అని ప్రతిపాదించడానికి, లేదా అవతలి వ్యక్తిని మనం చెప్పినటువంటి పని ఒప్పించడానికి కూడా ఈ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది అత్యంత అవసరము. ఇప్పటి వరకు కూడా నేను కమ్యూనికేషన్ 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 అంటున్నాను, ఆంగ్ల భాషా పదం. అసలు ఈ పదం ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాం. కమ్యూనికేషన్ అనబడుతున్నటువంటి ఈ ఆంగ్ల భాషా పదము కమ్యూనికేర్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. ఇది ఇంగ్లీష్ పదము కాదు, డైరెక్ట్గా ఇంగ్లీష్లో పుట్టినటువంటి పదము కాదు. లాటిన్ భాషలో కమ్యూనికేర్ అనేటువంటి పదము నుండి ఇంగ్లీష్ భాషలో కమ్యూనికేషన్ అనేటువంటి పదము ఉద్భవించింది, ఆవిర్భవించింది. మరి కమ్యూనికేర్ అంటే లాటిన్లో అందించడము, పాల్గొనడము, పాలు పంచుకోవడం. మనం ఒక సలహాని అందించడము, ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము, లేదా ఆ పనిలో నిమగ్నం కావడం. పాలు పంచుకోవడం అంటే మిల్క్ అని కాదండి. పాలు పంచుకోవడం అంటే మనము కూడా దానిలో ఇన్వాల్వ్ కావడము అని అర్థం, కమ్యూనికేర్ అనేటువంటి లాటిన్ భాషా పదానికి. సో దీని నుంచే మనకు వచ్చినటువంటిది. కమ్యూనికేర్ నుండి కమ్యూనిస్ట్ వచ్చింది, కమ్యూనిస్ట్ నుంచే కామన్ అని వచ్చింది. కామన్ అంటే ఉమ్మడి, బోత్ అని అర్థం. ఒక్కరే మాట్లాడితే అనేటువంటిది కాదు. నేను ఒక్కడనే కూర్చొని నేను మాట్లాడుకుంటే ఏమనుకుంటారంటే విన్నటువంటి వాళ్ళు, ఈ సారేంటి పాప మీద అయినట్టుంది, ఇందాక నాగరాజ్ సారు నన్ను పరిచయం చేసినప్పుడు చెప్పారు కదా పీజీలు చదివారు అని, ఏమో చదివి ఏమైనా పాపం మెంటలు వచ్చిందో ఏమో అనుకుంటారు. కాబట్టి అలా కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంభాషణ, అది ఏ సంభాషణ అయినా కావచ్చు. ఆ సంభాషణ వ్యాపారానికి సంబంధించి ఉండొచ్చు, ఉద్యోగానికి సంబంధించి ఉండొచ్చు, వివాహ సంబంధాలకు సంబంధించి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్షిప్లోనైనా అయి ఉండొచ్చు, లేదా ఒక తండ్రి కొడుకుతో ఉండొచ్చు, ఒక భర్త భార్యతో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఉమ్మడి ఇద్దరు కలిసి మాట్లాడుకునేటువంటి దానిలోనే ఆ క్లారిటీగా మాట్లాడుకోగలిగితేనేమో సంబంధాలు బలపడతాయి, క్లారిటీ మిస్ అయితేనేమో సంబంధాలు అనేటువంటివి తెగిపోతాయి. మిత్రులారా, ఇప్పటి వరకు మీకు ఈ విషయాలు చెప్పిన దాంట్లో నుండి అసలు స్థూలమైనటువంటి అర్థం ఏంటి, మొత్తం మీద ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి నిర్వచనాల నుంచి మొత్తం మీద అర్థం చెప్పాలి అంటే ఇదండి. ఎదుటి వ్యక్తికి నేనున్నాను, మీరున్నారు నా ముందు, మీరు నా ఎదుటి వ్యక్తులు, నేను మీ ఎదుటి వ్యక్తిని. ఒకసారి మీరు ఇలా ఊహించుకోండి. ఎదుటి వ్యక్తికి తన అభిప్రాయాన్ని లేదా భావాన్ని బట్వాడా చేయడము. బట్వాడా చేయడం మీన్స్ ట్రాన్స్ఫర్ చేయడం. బట్వాడా చేయడం అంటే బదిలీ చేయడం. నేను నా యొక్క అభిప్రాయాన్ని
మీకు తెలియజేయడము. రెండవ అంశం ఏంటంటే నేను ఏదైతే విషయాన్ని మీకు తెలియజేశానో దాన్ని మీరు అర్థము చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా. చెప్పడం వరకే కమ్యూనికేషన్ కాదు, చెప్పినటువంటిది మీకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడము కూడా అది కమ్యూనికేషన్. అంటే చెప్పడం వరకు అది మాట్లాడడము అంటారు. చెప్పినటువంటి దాన్ని మీకు వివరించినప్పుడు మీరు దాన్ని ఒప్పుకోగలిగి లేదా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేయగలిగితే మన ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ యొక్క కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, అర్థవంతమైన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, అది కనుక ఇద్దరము ఒకే అభిప్రాయంతో వెళితే దానిలో క్లారిటీ ఉంటుంది అని అర్థం. లేకుంటే ఇలా ఉన్నదనుకోండి, నేను ఇలా వస్తే మీరు ఇలా చేస్తే అది సరైనటువంటి కమ్యూనికేషన్ కాదు, ఎవరి దారిలో వాళ్ళని వెళ్ళిపోతాం, అప్పుడు క్లారిటీ మిస్ అవుద్ది. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సహృదమైనటువంటి వాతావరణంలో జరిగేటువంటి అర్థవంతమైనటువంటి చర్చని ఖచ్చితమైన కమ్యూనికేషన్ అనవచ్చు. ఈ యొక్క కమ్యూనికేషన్ ప్రధానంగా 2 రకాలండి. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, రెండవది నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఇప్పుడు నేను చేసేటువంటిది వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ చేసేటువంటి సందర్భంలో, మాట్లాడలేనటువంటి సందర్భంలో అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు. ఫర్ సపోజ్ గురువు గారు గంపా సార్ తోటి నేను మీటింగ్లో ఉన్నాను, నేను ఒక అసిస్టెంట్ నా పక్కన పెట్టుకుని వెళ్ళాను, గురువు గారు స్పీచ్ ఇస్తున్నారు, నేను అక్కడి నుంచి లేచి వెళ్ళడానికి అవకాశం లేదు, స్పీచ్ ఖచ్చితంగా వినాలి. మీటింగ్ నుంచి బయటకు పోతే గురువు గారు వెంటనే డోర్ వేసేసే అంటారు, నేను అక్కడ కూర్చోవాలి, నాకు మంచినీళ్ళు అవుతున్నాయి. అక్కడ ఎవరో మా మిత్రుడు ఉంటే ఇలా అన్నాను, నాకు మంచినీళ్ళు తీసుకురాని నేను సైకిల్ ద్వారా చెప్పేశాను. ఇది కూడా కమ్యూనికేషన్. మాట్లాడడానికి వీలు కాని సందర్భంలో సైగల ద్వారా, సంజ్ఞల ద్వారా, బాడీ లాంగ్వేజ్ను ఉపయోగించి చేసేటువంటి కమ్యూనికేషన్ కూడాను కమ్యూనికేషన్. ఇది ఎలా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటువంటి విధంగా ఉండాల్సిందే. నోటి నుండి మాట్లాడేటువంటి మాట కానివ్వండి, లేదా సైగల ద్వారా చేసేటువంటి, సంజ్ఞల ద్వారా చేసేటువంటి, బాడీ లాంగ్వేజ్ని ఉపయోగించి చేసేటువంటిది కూడాను కమ్యూనికేషనే. ఈ రెండింటిలో ఏది మిస్ అయినా, కమ్యూనికేషన్ విషయంలో స్పష్టత అనేటువంటిది మిస్ అయితే అది వేరే అర్థానికి పోతుంది. రాత్రి నేను ఒక మీటింగ్ పెట్టాను, వాస్తవానికి ఖమ్మం వాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు క్లబ్లు ఫామ్ చేయమన్నారు గురువు గారు, కొత్త క్లబ్ను ఫామ్ చేయమన్నారు సార్. కొత్త క్లబ్ను కనుక ఫామ్ చేయకపోతే ఆ ప్రెసిడెంట్ పదవి అనేటువంటిది మిస్ అవుతుంది, కాబట్టి తప్పనిసరిగా చేయాలి అన్నప్పుడు సీనియర్ మోస్ట్ సార్ ఒకసారి ఏమన్నారు అంటే, స్టార్టింగ్లో నేను ఈ విషయం చెప్పాను, ఆల్రెడీ నేను ఒక క్లబ్ రెన్యువల్ చేసేసాను సార్, రెండవ క్లబ్ ఫామ్ చేయడానికి కూడా నియర్లో ఉన్నాను, నాకు ఒక 5 కనుక దొరికితే సెకండ్ క్లబ్ కూడా అయిపోతుంది సార్ అని నేను అన్నాను. సార్ అన్నారు, వెరీ నైస్ సార్, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సార్ అని నేను అన్నాను. మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ విషయం చెప్పాను. అర్థం చేసుకునేటువంటి విషయంలో సార్ మిస్ అయ్యి, సార్ నేను రెండో క్లబ్ చేయటానికి నాకు వీలు కాదేమో సార్, నేను పక్కకు పోతా సార్. నేను ఏమడిగాను, నేను ఏం చెప్పాను, మీకు ఏమర్థమైంది సార్ అని నేనంటే, అదే సార్ క్లబ్ చేయకపోతే పక్కకి వెళ్ళిపోతారన్నారు కదంటే, ఆల్రెడీ మీరు ఒక క్లబ్ ఆల్రెడీ ఫామ్ చేశారు కదా సార్, మీరు ఆల్రెడీ ఎలిజిబుల్ ఇంపాక్ట్లో ఉండడానికి. రెండవ క్లబ్ కోసం అంటున్నారు, నేను రెండవ క్లబ్ చేయమని మిమ్మల్ని అనడం లేదు, చేయడం అప్రిషియేషన్. మీరు చేసినందుకు నేను అప్రిషియేట్ చేశాను. రెండో క్లబ్ మీరు చేయాలని రూల్ లేదు, ప్రతి ఒక్కరూ ఒక క్లబ్ చేయమన్నారు అంటే, అవునా సార్, నేను ఇట్లా అర్థం చేసుకున్నాను సార్. సో కాబట్టి మనం చెప్పవలసింది ఏంటంటే, కమ్యూనికేషన్ విషయంలో తప్పనిసరిగా క్లారిటీ అనేటువంటిది మిస్ అనేటువంటిది కావద్దు. మరి దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, కమ్యూనికేషన్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? కమ్యూనికేషన్కి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. మొట్టమొదట స్పష్టత ఉండాలి అని, మనం మాట్లాడేటువంటి మాటలో స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. రెండవది, ఎదుటివారు కూడా మనము చెప్పినటువంటి మాట వినడానికి సన్నద్ధులై ఉండాలి, రెడీనెస్లో ఉండాలి. వాళ్ళు ఏదో పనిలో ఉండి మనకు అత్యవసరమైన పని ఉంది కదా అని ఎదుటి వారికి పని కూడా లేదనుకోవడానికి కూడా లేదు. వాళ్ళు వినగలుగుతారా లేదా అనేటువంటిది బాగా విన్న తర్వాతనే, వాళ్ళు వినగలిగినటువంటి స్థాయిలో ఉన్నప్పుడే, సన్నద్ధులైనప్పుడు మాత్రమే మనము వాళ్ళకి చెప్పాలి. లేకుంటే ఏమవుతుంది అంటే మనం నర్వస్ కావాల్సి వస్తుంది. అరే నేను ఇంత నోరు చించుకొని చెప్తున్నా, ఆయన వినడే. ఆయనకి వినేటువంటి మూడు లేనప్పుడు, ఆయన రెడీనెస్లో లేనప్పుడు
మనం ఎంత చెప్పినా అతడు మనం చెప్పిన దాని మీద దృష్టి పెట్టడు. కాబట్టి కమ్యూనికేషన్లో చెప్పడమే కాదు, ఎదుటివారు వినడానికి కూడా రెడీగా ఉండాలి. మూడవ అంశము, చెప్పేటువంటి విషయంలో సరళత ఉండాలి. సరళత అంటే తేలికగా ఉండాలి, కఠినంగా ఉండొద్దు. కాబట్టి అవతల వాళ్ళ ద్వారా మనకు పని కావాలి, కాబట్టి చాలా సింపుల్గా చెప్పాలి. పని మనది, అవసరం మనది, వాళ్ళది కాదు. వాళ్ళు చేస్తేనే ఆ పని అనేటువంటిది జరుగుద్ది. ఆ జరిగేటువంటి క్రమంలో మనకు చెప్పవలసినటువంటి విధానము నెమ్మదిగా, తేలిక పదాలతో వాళ్ళు నిజంగా రెడీగా ఉన్నారా లేదా చూసి స్పష్టతతో చెప్తే వాళ్ళకి మనకి మధ్య మంచి కమ్యూనికేషన్ జరిగినట్టు లెక్క. అలాగే న్యాచురాలిటీగా ఉండాలండి. నేను బాస్ను కదా, నేను అథారిటేటివ్గా చెప్తే ఎస్ బాస్ ఈజ్ బాస్ 100%. ఈరోజు ఎలా ఉంది అంటే పరిస్థితి, ఈ కంపెనీలో కాకుండా ఇంకో కంపెనీకి వెళ్తాను. నేను, నా దగ్గర టాలెంట్ ఉంది. నా దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఇతని దగ్గర నేను ఒక బానిసలాగా ఉండాల్సిన పని ఏంటని వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది ఇటీవల కాలంలో. అంటే 21వ శతాబ్దంలో, సెంచరీలో బాస్లెస్ సొసైటీలో ఉన్నాం మనం. కాబట్టి తప్పనిసరిగా మన న్యాచురాలిటీ ప్రకారమే కమ్యూనికేట్ చేయాలి అని. బాసుమే, అతడికి కూడా తెలుసు, ఎదుటివారికి కూడా తెలుసు మనం బాస్ అని. చెప్పేటువంటి విషయంలో న్యాచురల్గా, సహజ సిద్ధంగా, అవతల వాళ్ళు ఇబ్బంది పడినటువంటి విధంగా మనం మాట్లాడగలగాలి. అలాగే ఆసక్తి కూడా ఉండాలి, చేయాలనేటువంటి ఆసక్తి కూడా ఉండాలి. ఆ ఆసక్తిని కల్పించవలసిన బాధ్యత కూడా మనదే. మనం చెప్పినటువంటి పని మీద కావచ్చు, మనం చెప్పేటువంటి మాట మీద కావచ్చు, అవతలి వారు వినాలి అంటే వారికి ఆసక్తి కలిగేటువంటి విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. లేనట్లయితే ఎవ్వరు కూడా మనకు బాండు కాదు. అలాగే చివరిది సంక్షిప్తత. తక్కువ మాటల్లో సింపుల్గా, స్పష్టంగా వాళ్ళని రెడీనెస్లో పెట్టేసేసేసి తేలిక పదాలతో న్యాచురల్గా చెప్పగలగాలి. ఇంత చాంతాడంతా పొడవు పోయామనుకోండి, వాళ్ళకి ఏమీ అర్థం కావు, మనం ఏం చెప్తున్నాము ఏందనేటువంటిది కూడా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈ కమ్యూనికేషన్ లక్షణాలను కనుక మనందరము పాటించగలిగితే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, జాబులో ఉన్న వాళ్ళైనా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది ఎక్కడో మనం పనిచేసేటువంటి ఉద్యోగంలో ఉపయోగపడేటువంటిది కాదు. మొట్టమొదట మన ఇంట్లో ఉండాలి. విత్ ఇన్ ది హోమ్లో మన కమ్యూనికేషన్ బాగుంటే, ఏమంటారు, ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. సో మన ఇంట్లో మొట్టమొదటి కమ్యూనికేషన్ చాలా బాగుంటే ఇదే విధానాన్ని మనం బయట వాళ్ళతోటి పంచుకోగలుగుతాము. కాబట్టి మన ఇంట్లో కమ్యూనికేషన్ బాగా లేకుండా బయటికి వెళ్ళి మనం కమ్యూనికేషన్ కోసం పోరాడినా, ఆరాటపడినా ఏమాత్రం కూడా లాభం ఉండదు. కాబట్టి నేను ప్రతిసారి ఏ సెషన్కి వెళ్ళినా చెప్తాను, గురువు గారు ఏదో సొసైటీని గురించి పెట్టలేదు, ముందు మన కుటుంబాలలో ఈ అంశాలను ఇంప్లిమెంట్ చేసుకోమన్నారేమో, ఎందుకంటే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి కాబట్టి అని అనిపించింది నాకు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాను, ఈ అంశాలన్నింటినీ మొట్టమొదట మన ఇంట్లో అప్లికేబుల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే అప్పుడు మనం ఈజీగా బయట వాళ్ళకి చెప్పగలుగుతాం. మన కమ్యూనికేషన్ ఇంట్లోనే బాగా లేకుండా బయటకు వెళ్ళిన తర్వాత మన కమ్యూనికేషన్ కావాలి అనుకుంటే అలా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్లారిటీ విషయంలో, కమ్యూనికేట్ చేసే విషయంలో చాలా మనం సాధారణంగా జనరల్గా కొన్ని తప్పులు చేస్తూ ఉంటుంటాం. ఏమేం తప్పులు చేస్తుంటాము అంటే, చెప్పేటువంటి మాటలో, సంభాషించేటువంటి సంభాషణలో స్పష్టత లేకపోవడం, క్లారిటీ అనేటువంటిది లేకపోవడం. అలాగే ఎదుటివారు చెబుతూ ఉంటే మనం వినడంలో కూడాను అలక్ష్యము చేయడం, అసమర్థంగా ఉండడం, పెడచెవిన పెట్టడము అంటారు. నేను చెప్పేది మీరు ఎలా వినాలి అని నేను అనుకుంటున్నాను, మీరు చెప్పేది కూడా నేను కూడా వినాలి అని అనుకోవాలి కదా. అలా అనుకోగలిగితేనే మన ఇద్దరి మధ్య బాండ్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వినడంలో కూడా అసమర్థత వల్ల కూడా కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. అలాగే అసలు మనలో కలిగేటువంటి ఫీలింగ్ ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పకుండా, నేను చెప్పే కదా, నా లోపల ఉన్నటువంటి నీకు చెప్పే కదప్పా, నేనేమనుకున్నానో నీకు చెప్పే కదా అంటే, మనం చెప్పేటువంటిది వాళ్ళకి అవతల వాళ్ళ క్లారిటీ లేకపోతే వాళ్ళు ఏం అర్థం చేసుకోగలుగుతారు? నేటి సొసైటీలో ఎలా ఉన్నదంటే, క్లారిటీ విషయం దగ్గరికి వస్తే
ఇచ్చట నోటీసులు అంటించరాదు అని రాస్తారు సాధారణంగా ప్రహరీ గోడల మీద. అంటే పాపం ఇల్లు కట్టుకున్న ఓనర్లు, ఆ ఇంటి యజమాని ఆ గోడ పాడు కాకుండా ఉంటుందని ఆ రోడ్డు పక్కన అలా రాస్తారు. ఇది క్లారిటీ అసలు వాస్తవాన్ని. అంటే డోంట్ స్టిక్ హీర్ అని అర్థం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. ఈరోజు ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసా జనాలు మారిన కాలంలో? ఇచ్చట నోటీసులు అంటించరాదు అంటే డోంట్ స్టిక్ హియర్. ఇక్కడ నోటీసులు అంటించరాదు, అక్కడ ఎందుకు అంటిస్తున్నావు, ఇక్కడ అంటించు. ఈ విధమైనటువంటి అర్థంలో తీసుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో కమ్యూనికేషన్. తీరా అంటించిన తర్వాత ఏం బాబు నువ్వు ఎందుకు అంటించావంటే మీరే కదండి ఇక్కడ అంటించరాదు అక్కడ ఎందుకు అంటిస్తున్నావు అన్నారు అని తగాదా పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది. అంటే ఎదుటివారు తప్పు చేసి కూడా. కాబట్టి అందుకని ఇంగ్లీష్ రాస్తున్నారు డోంట్ స్టిక్ హియర్ అని. ఇచ్చట నోటీసులు అంటించరాదు అనేటువంటి తక్కువ అయిపోయింది, డోంట్ స్టిక్ హియర్ అని పెడుతున్నారు. అంటే అర్థం చేసుకునేటువంటి విధానంలో కూడాను తేడాలు వస్తున్నాయి. కాబట్టి భావన అనేటువంటిది అర్థం కావాలి. అలాగే ఇవాళ మొత్తం మనం వర్క్ స్ట్రెస్లో ఉంటున్నాము. ప్రతి చిన్న విషయానికి కూడా స్ట్రెస్ అంటాం. నేనంటాను స్ట్రెస్ ఎందుకు వస్తుంది, అదేమి షాపులో నుండి తీసుకొచ్చుకునేటువంటి వస్తువు కాదు. మనం ఎప్పుడైతే ప్రొక్రాస్టినేషన్ చేస్తామో మనం చేసేటువంటి పనిని, ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడు చేయకుండా వాయిదా వేస్తామో ఆ చేయవలసిన పని వెనకబడిపోతుంది కాబట్టి పోస్ట్ పోన్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ డే అది ఖచ్చితంగా చేయాల్సి వచ్చినప్పుడు ఈ పని ఆ పని వల్ల స్ట్రెస్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనం పని చేయాలి అనుకుంటే నిన్నటి పని ఈ రోజే చేయాలి. ఇలాంటి సందర్భంలో ఎవరో వచ్చేసేసి బాస్ వచ్చో ఇంకా మన తోటి ఉద్యోగం వచ్చి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మనము పని మీద కాన్సన్ట్రేషన్ పెడతాము. ఆయన చెప్పేటువంటిది మనము అర్థం చేసుకోము. ఆ చెప్పింది ఏదో సగమే వింటాము, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందయ్యా అంటే అతడు ఏం చెప్పాడో అర్థం కాకుండా మనం ఏదో అర్థం చేసుకుంటాము, తర్వాత అది వెళ్ళిపోతుంది. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో ఎన్ని పనులున్నా సరే ఎదుటివారు చెప్పినప్పుడు ఈ పనిని ఒక నిమిషం పక్కన పెట్టేసి మరలా ఇంకొకటి ఇక్కడ పక్కన పెట్టేటప్పుడు కూడాను ఒక కొండ గుర్తో బండ గుర్తో పెట్టుకోవాలి. మరలా నేను ఎక్కడ ఆగిపోయాను ఈ వర్క్లో అనేటువంటిది మిస్ అవుతుంది. మళ్ళా మనం మన బాస్కు సమాధానం చెప్పాల్సింది ఉంటుంది. కాబట్టి ఏ విషయమైనా సరే క్లారిటీగా వినాలి అంటే ఒత్తిడి లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ బిజీ లైఫ్లో మనం ఉన్నాం కాబట్టి. దీని తర్వాత ఉన్నటువంటిది మరి సంభాషణ చేసేటప్పుడు మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతుంటాము. కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి అంటే, క్లారిటీగా ఉండాలి అంటే ఏమి చేయాలి మనం యొక్క సంభాషణలో? ప్రధానంగా మాటల కోసం తడుముకోకూడదండి. మనం ఏ మాట గురించి అయితే మాట్లాడడానికి వెళ్ళామో ఆ మాటను చక్కగా స్పష్టంగా వివరించగలగాలి. తడుముకున్నాము అనుకోండి, అవతల వ్యక్తికి అనాసక్తి వస్తుంది, వినాలి అనేటువంటి ఆసక్తి పోతుంది, మనం చెప్పేటువంటి క్లారిటీ మిస్ అవుతుంది. కాబట్టి చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో ఆ చెప్పేటువంటి మాటల విషయంలో వెతుక్కునే ప్రయత్నం చేయొద్దు మాటలను. అలాగే సొంత మాటలు చెప్పేటప్పుడు డబ్బా కొట్టే ప్రయత్నం చేయొద్దు. నేను తోపుని తురుంకాన్ని నేను అదే ఇది అని అంటే బాబు అంత సూది చెప్తున్నాడు అంటాం. కాబట్టి సొంత డబ్బా లేకుండా మనం చెప్పవలసినటువంటి విషయాన్ని చక్కగా చెప్పాలి. సరదా కూర్చున్నప్పుడు చెప్పుకుందాం. వర్క్ విషయంలో కానీ లేదా ఏదైనా ఒక రిలేషన్ విషయంలో కానీ ఇలాంటివి పనికి రాదు. అలాగే సందర్భానుసారము ఏ మాటలైతే మాట్లాడాలో అవే మాట్లాడాలి. మాట్లాడవలసినటువంటి మాటల విషయంలో వేరే సందర్భం లేనటువంటి మాటలను పెడితే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అలా టాపిక్ డైవర్ట్ అయిపోయినప్పుడు ఎటెటో తిరిగిపోతుంది. చివరికి ఏమవుతుంది అంటే ఇద్దరి మధ్య కూడాను వివాదాలు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సందర్భానుసారం మాట్లాడే మాటలు మాత్రమే రావాలి. అలాగే సంభాషించేటప్పుడు అటు చూసుకుంటూ మాట్లాడి ఇటు చూసుకుంటూ మాట్లాడే దానికంటే కూడా మనం ఏ వ్యక్తితోటైతే మాట్లాడుతున్నామో ఐ టు ఐ కాంటాక్ట్ తోటి స్పష్టంగా మనం ఏదైతే చెప్పదలిచామో ఆ మాటను స్పష్టంగా చెప్పగలిగితే అతడు కూడా మనల్ని గమనించగలుగుతాడు. మనం చెప్పేటువంటిది అటు మాట్లాడుకుంటూ ఇటు మాట్లాడుకుంటూ ఎదుటి వారితో మాట్లాడితే నీకే అంతగా లేనప్పుడు నేనెందుకు వినాలి అనేటువంటి భావన ఎదుటి వ్యక్తిలో వస్తుంది. కాబట్టి చెప్పేటువంటి మాటల విషయంలో తలని అటు ఇటు కదల్చకుండా చక్కగా సూటిగా
ఐ టు ఐ కాంటాక్ట్లో చెప్పాలి. అలా చెప్పగలిగితేనే మంచి కమ్యూనికేటర్గా మనం ఉంటాం. అలాగే సంభాషణలో ఎప్పుడూ కూడాను విమర్శనాత్మకమైనటువంటి పదాలు లేకుండా అనుకూలమైనటువంటి విధంగా ఉండాలి. ఏమంటారు అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదని ఇందాక చెప్పా కదా, అది దీనికి బాగా సూట్ అవుతుంది. కాబట్టి సంభాషణలో ఎస్, నిజమబ్బా, నువ్వు చెప్పింది కరెక్టేనబ్బా, అసలు చాలా బాగా చెప్పావు నువ్వు, వెరీ నైస్. మన కింద అటెండర్ వచ్చి చెప్పినా సరే చాలా బాగా చెప్పావయ్యా నువ్వు, ఎస్, ఇలాగే ఉండాలి తప్ప ఈ విధమైనటువంటి విధంగా రూల్ చేసేటువంటి విధంగా పెడితే మనకు మంచినీళ్ళు కూడా తీసుకురాకుండా మన నోరెండిపోయేటువంటి విధంగా కూడా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంభాషణలో ఎప్పుడూ కూడా అనుకూలత అనేది ఉండాలి. ఆసక్తికరమైనటువంటి విషయాలు, ఇంట్రెస్ట్గా చెప్పవలసినటువంటి విషయాలు, మనం ఏ విషయం అయితే చెప్పదలుచుకున్నామో అప్పుడు కానీ లేదా చెప్పగలిగినప్పుడు మాత్రమే చెప్పాలి. అవతల వ్యక్తికి ఇంట్రెస్ట్ లేకుండా మనం ఎంత మాట్లాడినా అక్కడ కమ్యూనికేషన్ అనేటువంటిది జరగదు. అతడికి ఆసక్తి ఉండాలి, మనకి కూడా చెప్పాలి అని అనిపించినప్పుడు మాత్రమే చెప్పాలి. ఏ విషయమైనా ఎదుటి వ్యక్తితో మాట్లాడదాము అని మనకు అనిపించినప్పుడు మాత్రమే మాట్లాడాలి. మరి ఏవి ఈ చేయవలసినవి, మరి చేయకూడనివి ఏంటి? ఇవి చేయకూడదండి. అక్కడ చూడండి ఏం చేశాను, నోటికి తాళం వేశాను. ఎస్, ఎదుటి వారి స్వవిషయాల గురించి తరిచి తరిచి ప్రశ్నించకూడదు. అతనికి ఇష్టమైతే అతనే చెప్తాడు. నేను ఎక్కడో చూశాను, చూడటం కాదు, నా అనుభవంలోని పక్క నుండి నేను విన్నాను. ఆ అబ్బాయి ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అరే బాబు, ఎలా చేసుకున్నారు? మీ అత్త మామలు ఏమనలేదా? మా అమ్మా నాన్నలు ఏమనలేదా? మీ ఫ్రెండ్స్ ఏమన్నా సహకరించారు? ఆ అబ్బాయి అసలే కేసు పెట్టిన బాధలో ఆ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈయన గుచ్చి అడుగుతూ ఉంటే చాలా ఇబ్బంది పడి ఒకటే మాట అన్నాడు, అంకుల్ మీరు అడుగుతున్నారు కానీ ఇప్పుడు నేను సమాధానాలు చెప్తే నా సమాధానాలన్నింటికి నాకు వచ్చిన సమస్యలన్నింటినీ మీరు తీరుస్తారా? ఎందుకు అంకుల్ నన్ను ఇబ్బంది పెడతారు? వెళ్ళరాదని పక్క వెళ్ళరాదన్నాను సింపుల్గా. పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వారి స్వవిషయాల గురించి తరిచి ప్రశ్నించకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అలాగే ఎవరైనా ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుంటే వాళ్ళే చెప్తారు ఇష్టమైతే. లేకుంటే సపోజ్ వాళ్ళు ఒక 10,000 రూపీస్ పెట్టి ఏదో ఒక వస్తువు కొన్నారు, చెప్పారు, మేము కొన్నాము 20,000 రూపాయలు కొన్నాము, సేమ్ వస్తువే అనుకోండి, దీనికంటే కూడా ఇంకా మేము బెటర్ కొనుక్కున్నామంటే వాళ్ళు నొచ్చుకోరా? కాబట్టి ఎదుటివారి యొక్క వస్తువుల విషయంలో కానివ్వండి, ఆస్తుల విషయంలో కానీ ఎప్పుడూ కూడాను ఖరీదు వెలల గురించి, రేటు అంటాం కదా, రేటు గురించి కానీ లేదా వాళ్ళు కొన్న విషయం గురించి కానీ అడగవద్దు. అలాగే మాట్లాడేటువంటి సందర్భంలో చెత్త జోకులు అనేటువంటివి అసలకే వేయవద్దు. అక్కడ పండనప్పుడు, అది సందర్భం కానప్పుడు, అతని యొక్క మూడ్ ఎలా ఉందో తెలియనప్పుడు మనం సరదాగా ఉంటాం. మనం సరదాగా ఉన్నాం కదా అని ఎదుటి వాళ్ళు సరదాగా ఉండాలని లేదు కదా. కాబట్టి అనవసరమైనటువంటి విధంగా జోక్స్ వేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. అలాగే బనాయించడం కానీ, ఎద్దేవా చేయడం కానీ, ఏమంటారు వాళ్ళని, ఎట్లా అంటుంటారు కదా, ఎచ్చిడి చేయటం అంటారు, తెలంగాణలో అయితే ఎచ్చిడి చేయటం అంటారు. అలాంటివి ఎప్పుడూ కూడా చేసే ప్రయత్నం చేయొద్దు. అదే సంఘటన మనకెదురైతే మనం ఎదుటి వాళ్ళని ఎద్దేవా చేసి ఆనందపడితే మనల్నే కూడా ఎవరైనా ఎద్దేవా చేస్తే అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? కాబట్టి ఎప్పుడూ కూడాను కమ్యూనికేషన్ జరగాలి అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య చక్కగా జరగాలి అంటే ఇలాంటివి చేయకూడదు. దాంతోపాటు చెప్పిన కథలు సంఘటనలు మళ్ళీ చెప్పొద్దు. ఎవరికి కూడా అంత సమయము, తీరిక, ఓపిక నేటి రోజుల్లో లేదు. కాబట్టి మన సంభాషణలో ఆల్రెడీ చెప్పేశాం, మరలా ఒకసారి మళ్ళీ చెప్తే ఏమనిపిస్తుంది? ఎదుటి వాళ్ళకి వినడానికి చాలా బోరుగా ఉంటుంది. కాబట్టి చెప్పిన మాట మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయొద్దు. అలాగే ఎదుటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్లో తప్పుల్ని వేలెత్తి చూయించకూడదు. మనం ఒక వ్యక్తిని ఒక ఏలుతో చూస్తుంటే మన వైపు 4 వేలు చూస్తుంది. కాబట్టి మనం సంబంధాలు కావాలనుకుంటున్నాం, డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం, బలపడాలనుకుంటున్నాం, మనం ఒక మచ్చలేని మనిషిగా, ఒక గుడ్ కమ్యూనికేటర్గా ఉందామనుకుంటున్నాం. ఎవరు మంచి పని చేస్తున్నారు చూడండి సార్ ఒకసారి. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటివి
చేయకూడదు. మరి ఇంకేం చెయ్యాలి? ఈ సంభాషణ అనేటువంటి దానిలో మనం చేయకూడనటువంటివి చూసాము, సంభాషణలో చేయవలసినవి చూసాము. అవి చేయడం వలన సంబంధాలు బాగున్నాయి. ఇలాంటివి చేయడం వల్ల ఏమైపోయిందో తెలుసా? ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములో లేవున్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా, ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరుస పెట్టి పిలుచుకున్నామురా, ఒక చెట్టు నీడన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా, ఆ చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడ లేక ఊరాగమవుతుంటే ఊరుకుంట వెందిరా, వీర బ్రహ్మంగారి జాతరొచ్చిందంటే ఊరు చాలనంత మందిరా, అప్పుడు ఎంత సందడుండేదిరా, ఆ సందడేమో గాని ఏటా జాతర చేసే వాడే లేడురా, ఆ దేవునికే దిక్కు లేదురా, బడికాడ బాగోతమాడుతున్నారంటే సాపాలెత్తుకొని వెళ్ళామురా, కలిసి కాలక్షేపం చేశామురా, పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకు వాళ్లకు మాటలే లేవని తలుపు మూస్తున్నారు పొద్దు ఊకంతన, ఆ వైభోగమే మాయరా, మన ఊరికి వైరాగ్యమెట్టొచ్చేరా, ఆ ఆనందం ఎటువాయరా, మన ఊరికే దిష్టి తగిలిందిరా, ఈ ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా. ఆ రోజుల్లో సంభాషణలో మంచిగా ఏమి చేయాలో చేశారు కాబట్టి అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఈరోజు సంభాషణలో క్లారిటీ లేకపోవడం వలన సంబంధాలు అనేటువంటివి చెడిపోయి కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా ఎవరికి వాళ్ళంగా మనం చేసాం. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో ప్రధానంగా చేయవలసిందండి, ఇందాక మీరు చెప్పినటువంటి విధంగా ఎదుటి వ్యక్తికి చెప్పడం కాదు కమ్యూనికేషన్ అనేటువంటిది. అది కమ్యూనికేషన్ మనం చెప్పడమే కాదు, ఎదుటివారు చెప్పేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంది. ఎదుటివారు చెప్పేది కూడా మనం చక్కగా విన్నట్టుండాలి. గుడ్ కమ్యూనికేషన్ అంటే మనము 70% వినాలి, 30% మాత్రమే మాట్లాడాలి. లేదు మాట్లాడవలసిన సందర్భంలో వస్తే అవతల వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలి. 70% అతను చెప్పనివ్వాలి, మనం చెప్పాలి, అతడికి ఆ విధమైన అవకాశం ఇవ్వాలి వినేటువంటి విధంగా. ఎదుటి వ్యక్తి మనకు చెప్పేటప్పుడు మనం 70% వినడం మీదే దృష్టి పెట్టాలి. కాబట్టి చక్కగా వినండి, వినగలిగితేనే ఏం చెప్తున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి మీ యొక్క ఆసక్తిని తెలియజేయండి. ఎస్, ఐఎమ్ రెడీ టు లిజన్. నువ్వేం చెప్తావు అబ్బా, చెప్పు అబ్బా, నేను వింటాను. వాళ్ళు ఏదైనా చెప్పనివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పినా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, ముందు వినడానికి గనక మనం ఆసక్తి చూపిస్తే కమ్యూనికేషన్ అనేటువంటిది ఇద్దరి మధ్య ఫలవంతంగా జరుగుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు కను బొమ్మలను సంధించి ఉంచండి. ఎదుటి వ్యక్తి కన్ను బొమ్మలు ఏవైతే ఈ మిడిల్ ఉందో, మనం ఇక్కడ ధరిస్తాం కదా, సింధూరం ధరిస్తాం కదా, ఇక్కడ చూడాలి. జాగ్రత్తగా చూడగలిగితే ఎదుటి వ్యక్తికి కూడా చెప్పాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. కాబట్టి అవతల వ్యక్తిని చెప్పనివ్వండి. అలాగే ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు పూర్తి ఏకాగ్రతతోటి, పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి, ఎస్ మనం అతను చెప్పేది మాత్రమే వింటున్నాము, 100% వింటున్నాము అనేటువంటి విధంగా ఎదుటి వ్యక్తికి నమ్మకం కలిగే విధంగా ఉండాలి. రిలాక్సింగ్గా కూర్చోవాలి. రిలాక్సింగ్గా కూర్చోవడంతో పాటు నిలబడి ఉన్నా సరే వినడం మీద రిలాక్స్డ్గా వినాలి. అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూనో, లేదా ఫోన్ మాట్లాడుతున్నా నువ్వు చెప్తూనే ఉండు నేను మాట్లాడుతుంటాను అంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎర్లీ మార్నింగ్ లేచినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి తలస్నానం చేశాడు. సాటర్డే రోజు, సాటర్డేనా సండేనా మండేనా ట్యూస్డే ఏదో ఒక రోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచాడు, తలస్నానం చేశాడు, చక్కని దుస్తులు ధరించాడు, దేవుని దగ్గరికి వెళ్ళి హారతిస్తున్నాడు, పూజ చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ ఇస్తూ ఇది చేస్తూ ఉన్నాడు. చెప్పు, 10 గంటలకు వస్తాబ్బా, అక్కడికి వచ్చేసేయండి, మీరు కూడా వచ్చేసేయండి. ఓకే ఓకే, మరలా వాళ్ళని కూడా తీసుకురండి, ఎవరిని మర్చిపోకండి. దేవుడికి ఏ కమ్యూనికేషన్ జరిగింది, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏమి చేస్తున్నావు? కాబట్టి మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో దేవుడితో కూడా మనం కమ్యూనికేట్ చేస్తాం ప్రతిరోజు కూడా. దేవుడికి కూడా ఏదో ఒక వరం కోరుకుంటాం కదా,
దేవుడు కూడా వినాలని ఏం చేస్తాం మనం? చక్కగా తలుపులు మూసేసుకొని ఆ పూజ గదిలోకి వెళ్ళి చక్కగా మనం మాట్లాడొస్తాం దేవుడితోటి. దేవుడా నాకు ఈ యొక్క కోరికలు నెరవేర్చయ్యా అని. కాబట్టి మరి మనం చెప్పేటువంటి మాటలు దేవుడు వినాలి అని కోరుకుంటున్నప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి మాటలని కూడా మనం కూడా వినాలి. ఖచ్చితంగా వినగలిగితేనే ఆ పని చేయగలుగుతాం. అలాగే విన్నటువంటి విషయంలో ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాము అనేటువంటిది ఒక్కసారి చెక్ చేసుకోండి. నిజంగా నాకు అర్థమైందా లేదా? ఒకవేళ అర్థం కాకుంటే, ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి విధంగా అర్థం కాకపోతే అతడితో చెప్పేసేయండి, నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయమని చెప్పండి. కాబట్టి ఈ వినేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వినడంలో కూడా 5 జాగ్రత్తలు ఉన్నాయి. వినడం అంటే మామూలు విషయం కాదు. ఎస్, మీరు ఒక విషయాన్ని వింటున్నారు అంటే దానిలో మీకు బెనిఫిట్ ఉందని భావించండి. ఎందుకు వింటాం మనం చెప్పండి? అతడు చెప్పేటువంటి మాటలలో మనకి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది కాబట్టే మనం వింటున్నామని భావించండి. అలాగే ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని అర్థం చేసుకోండి. అప్పటికప్పుడే ఎవాల్యుయేషన్ చేయకండి. అసలు ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేటువంటిది తర్వాత ఆలోచించేద్దాం. కాబట్టి ముందు చెప్పినటువంటిది అర్థం చేసుకోండి, తర్వాత మూల్యాంకనం చేద్దాం. అప్పటికప్పుడే మూల్యాంకనం చేస్తే రాదు. అలాగే వినేటువంటి విషయంలో కానీ మాట్లాడేటువంటి విషయంలో కానీ ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు మనం వింటున్నాము. వినేటువంటి సందర్భంలో మనం ఏదైనా చెప్పాలి అనేటువంటి మాట వచ్చినప్పుడు ఆ పదాల ఎంపికలో జాగ్రత్త వహించండి, ఏకాగ్రత పెట్టండి, దారి మళ్లించవద్దు. ఒక కమ్యూనికేషన్ అనేటువంటిది జాగ్రత్తగా జరగాలి అంటే, విజయం జరగాలి అంటే, కమ్యూనికేషన్లో విజయం రావాలి అంటే వినడమే ప్రధానమైనటువంటిది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను వినడం గురించే ఎక్కువ చెప్తున్నాను. మరి యొక్క కమ్యూనికేషన్లో రాణించాలి, ఒక గుడ్ కమ్యూనికేటర్గా నేను ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఎస్, ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడాను మాటకు అడ్డు రావద్దు, అప్పటికప్పుడే మాట్లాడొద్దు, ఖండించవద్దు. అలా ఖండిస్తే అక్కడికక్కడే విషయం అనేటువంటిది ముందుకు వెళ్ళదు, అక్కడికక్కడే అది అయిపోతుంది. అలా అయిపోవడం వలన ఆ పని అనేటువంటిది జరగదు. కాబట్టి మాటకు అడ్డు రావద్దు, చెప్పేది జాగ్రత్తగా వినండి, నవ్వుతూ ఉండండి, సీరియస్గా కాదు. కమ్యూనికేషన్ అనేటువంటిది సీరియస్గా ఉంటే జరగదు. చక్కగా నవ్వుతూ, ఆ భగవంతుడు మనకు సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే నవ్వడం, మనసారా నవ్వడం. ఎక్కడైతే తెలుగు రాష్ట్రాల్లో అయితే, మీరు దుబాయ్లో మరి తెలుగు ఛానల్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదులే, కానీ ఇక్కడ ఎలా నవ్వుతున్నారో తెలుసా? ఇక్కడ చాలామంది భారతీయులు తెలుగు వాళ్ళం కాబట్టి హైపరాది, మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ హైపరాది, చమ్మక్ చంద్ర జోకులతోటి నవ్వుతున్నాం. సినిమాలోకి వెళితే వెన్నెల కిషోరో బ్రహ్మానందం గారు వేసేటువంటి జోకులకు నవ్వుతున్నాం. ఇంట్లో కూర్చొని సరదాగా నవ్వుకునేటువంటి రోజులు చాలా పోయినాయి. కాబట్టి ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి దాని విషయంలో వింటూ చక్కగా నవ్వుతూ సంభాషణ చేసుకుంటే ఒక సుహృద్భావ వాతావరణంలో సంబంధాలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి తక్షణం ఖండించకండి. ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు మనం వినేటప్పుడు ఖండించవలసి వస్తే అతడు చెప్పడం మొత్తం అయిపోయిన తర్వాత వాటిని నోట్ చేసుకొని మనం గుర్తుపెట్టుకొని అతడు మాట్లాడడం పూర్తిగా అయిన తర్వాత ఇది ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచన చెయ్యి అని చెప్పగలగాలి. కాబట్టి తక్షణం ఖండిస్తే అది అంతటితోటి ఆగిపోతుంది. కాబట్టి కొన్ని మేనర్స్ను పాటించాలి. ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు వినడము అనేటువంటి మేనర్స్ని మర్చిపోవద్దు. ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు ఆసక్తిగా ఉండాలి అనేటువంటిది మర్చిపోవద్దు. ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి మేనర్ని కూడా మర్చిపోవద్దు. కాబట్టి కమ్యూనికేషన్ అనేటువంటిది జాగ్రత్తగా జరగాలి, మంచిగా ఫలవంతం కావాలి అంటే వీటిని జాగ్రత్తగా పడండి. ఈ భంగిమల విషయంలో ఎదుటి వ్యక్తి మాట్లాడి ఈ భంగిమల విషయంలో జాగ్రత్త పడండి. కాలు మీద కాలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక వ్యక్తితో సంభాషించవద్దు. అది అహంకారానికి నిదర్శనం. ఆ వ్యక్తితో మనకు అవసరం ఉంది, ఆ వ్యక్తి మనకేదో చెప్పడానికి వచ్చాడు, లేదా మనమే ఏదో చెబుతూ ఉన్నాము, కాలు మీద కాలు వేసుకొని చెబుతుంటే ఎదుటి వ్యక్తికి ఏ అభిప్రాయం కలుగుతుందంటే, లేదా చూసే వాళ్ళకి ఏ అభిప్రాయం కలుగుతుందంటే ఇతడిలో అహంకారం బాగా తొణికిసలాడుతుంది అని వస్తుంది. అలాగే మాట్లాడేటప్పుడు గోళ్ళు గురికే ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తున్నాము అంటే ఎదుటి వ్యక్తులకు మనం ఇచ్చేటువంటి సిగ్నల్ ఏంటంటే మనం ఆందోళన పడుతున్నాము అని అటువంటి అర్థం. కాబట్టి మాట్లాడే సందర్భంలో గోళ్ళు గురికే ప్రయత్నం చేయొద్దు.
అలాగే ఎదుటి వ్యక్తితో మనం కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో ఇలా వేళ్ళు విరిసే ప్రయత్నం చేయకండి. అది ఎదుటి వ్యక్తికి ఇంట్రెస్ట్ అనిపించదు, అనాసక్తి కలిగిస్తుంది. ఏంది ఏందాక ఏ మాట వినేది ఏంది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నము చేయవద్దు. అలాగే మాట్లాడే సందర్భంలో ఆవలింత చేయవద్దు. నేను రీసెంట్గా నిన్న ఒక స్కూల్కి వెళ్ళాను, ఎస్ఎఫ్ఎస్ స్కూల్కి అని వెళ్ళాను. ట్రైనర్స్ ఇద్దరు తీసుకుని వెళితే నేను జూమ్ మీటింగ్ పెట్టాను. ఆ మేడం గారు ఏమన్నారు అంటే ఆవిలించారు. నేను వెంటనే కెమెరా ఆఫ్ చేసేసాను. నేనే ఫ్లోలో మాట్లాడుతూ ఉన్నప్పుడు మేడం గారు ఆవలించారు. అప్పటికి ఒక 45 minutes అయింది. సీనియర్ ట్రైనర్ మేడం గారు, నాకంటే కూడా సీనియర్ ట్రైనర్. నేను వెంటనే కెమెరా ఆఫ్ చేసేసి మైక్ ఆఫ్ చేసేసాను. మధ్యలోనే ఆపేసేసాను. వాస్తవానికి ఉన్నది ముగ్గురమే జూమ్లో. సార్ చెప్పండి సార్ అని ఇంకొక మేడం గారు అన్నారు. ఇంకేం చెప్తాం మేడం, మేడం గారికి నిద్ర వస్తుంది, మేడం గారికి విసుగ్గా ఉంది. నేను చెప్పేటువంటి సందర్భంలో మనం సీరియస్గా 1500 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నాం. మనం అక్కడికి ఒక సీరియస్గా అక్కడికి వెళ్ళాము అంటే అక్కడ గంపాసార్ ప్రొజెక్ట్ అవుతారు. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్లుగా మనం వెళుతున్నాం. నాకంటే సీనియర్గా ఉన్న మేడం గారు ఆవులిస్తే అంత విసుగ్గా ఉన్నప్పుడు నేను కాల్ చేసి చెప్పేస్తా మేడం మేము రాలేకపోతున్నాము అంటే, అప్పుడు మేడం గారు రియలైజ్ అయ్యారు, మేడం గంపాసార్ ఏమి నేర్పారు మనకి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పినప్పుడు ఏం చెప్పారు మనకి, ఆవిలించమని చెప్పారా, అటు ఇటు చూడమని చెప్పారా, మీకు ఇంట్రెస్ట్ లేకుంటే ఇంకో గంట అయిన తర్వాత మీటింగ్ పెట్టుకుందామనండి. కానీ మీరు నేను సీరియస్గా నేను మెయిన్ ట్రైనర్ని, నాకు ఒక ఆఫర్ వచ్చింది, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను తీసుకువెళ్ళడానికి, ఇలా వెళ్తే ఎలా మేడం గారు, అందుకని ఆపేద్దాం మేడం, నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు, ఎందుకంటే మీకు కొంత అనాసక్తి ఉంది అనిపించింది నాకు. అనాసక్తిగా మీరుంటే మీరు ట్రైనర్లు చేయించవలసినటువంటి యాక్టివిటీస్ చేయించకపోతే నేను మెయిన్ రోల్ పోషించేదానికి అర్థం ఉండదు. మీ యొక్క యాక్టివిటీస్ మీదనే, ఎనర్జైజర్ల మీదనే, ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ మీదనే ఈ ట్రైనింగ్ ఆధారపడి ఉందంటే సారీ సార్ అని చెప్పేసి తర్వాత మరలా కంటిన్యూ చేశాను. కాబట్టి ఎదుటి వ్యక్తికి మనం మాట్లాడే సందర్భంలో ఆవిలించే ప్రయత్నం మనము చేయొద్దు. ఎదుటి వ్యక్తి కూడా చేసేటువంటి సందర్భం ఉంటే మనం కూడా అసలు ఆ దరిదాపులకు వెళ్లకుండా ఉండడము ఉత్తమం. మరొకటి, తల గోక్కునే ప్రయత్నం చేయొద్దు. మాట్లాడేటప్పుడు ఇలా గోక్కుంటుంటే ఎదుటి వ్యక్తికి అర్థం కావడం లేదు అని దాని యొక్క సిగ్నల్. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఈ యొక్క పోచర్ని మనం పాటించవద్దు. మరి సక్సెస్ కావాలంటే ఏం చెయ్యాలి? కమ్యూనికేషన్లో సక్సెస్ కావాలంటే ఒక యాక్రోనిమ్ తీసుకొచ్చానండి మీకు. ఎప్పుడైనా సరే చిరునవ్వు అనేటువంటిది మనలో తొణికిసలాడాలి. ఎస్ స్టాండ్స్ ఫర్. రెండోది అర్థం చేసుకోవాలి, ఎదుటివారిని అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్పేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడవది, ఎదుటి వ్యక్తికి కూడా మనం ఎంత మాట్లాడి నాకు మర్యాద ఇవ్వాలి అని మీరు అనుకుంటారో, నేను అనుకుంటాను మీరు నాకు మర్యాద ఇవ్వాలని, నేను కూడా మీకు అంత మర్యాద ఇవ్వగలిగి ఉంటాను. అలా జరిగితేనే మన మధ్య బాండ్ అనేటువంటిది ఉంటుంది. అట్ ద సేమ్ టైం చెప్పేటువంటి మాటలు క్రెడిబిలిటీ ఉండాలి, నిజాయితీ అనేటువంటిది ఉండాలి. చెప్పేటువంటి మాటకు చేసేటువంటి పనికి సింక్ కావాలి. ఫర్ సపోజ్ మనం ఆఫ్లైన్లో కలిసే ఉందాక, మీరు ఆఫ్లైన్ అంటున్నారు కాబట్టి మీరు ఆఫ్లైన్కి నన్ను ఆహ్వానించారు, నేను అక్కడికి వచ్చేసి బాల కార్మికులను ఇంటిలో పనికి నియమించుకోకూడదు, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, మద్యపానము ఆరోగ్యానికి హానికరము, ఇలాంటి మంచి మంచి మాటలు చెప్పాను. మీరు కూడా ఓహో ఆహా చాలా బాగా చెప్పింది సార్ అనుకున్నారు. నెక్స్ట్ డే రోజు నాడు బొకే తీసుకొని మా ఇంటికి వచ్చారు, చాలా బాగా ఇచ్చారు సార్ సెషన్ అని. ఆ సమయంలో మీ దగ్గరికి ఒక 12 సంవత్సరాల అమ్మాయి వచ్చి ఛాయ్ ఇస్తే మా ఇంట్లో మీరు ఏమనుకుంటారు? నేను ఖచ్చితంగా మీకు కమ్యూనికేట్ చేసినట్లయినా ఆ విషయాన్ని, లేకుంటే మీరు వచ్చే సమయానికి నేను దమ్ము కొట్టుకుంటూ కూర్చుంటే కరెక్ట్గా మీకు అది నేను మంచి కమ్యూనికేటర్గా ఉన్నట్టేనా? కాబట్టి చెప్పేటువంటి మాటకు చేసేటువంటి పనికి రెండింటికి కూడా సింక్ ఉండాలి, నిజాయితీ అనేటువంటిది ఉండాలి కమ్యూనికేటర్కి. అలాగే సరైన పదాలను ఎంపిక చేసుకోవాలి. మాట్లాడేటువంటి సందర్భంలో సరైనటువంటి పదాలను ఎంపిక చేసుకోవాలి. సందర్భానుసారంగా మాట్లాడేటువంటి మాటల్లో స్వరాలలో హెచ్చు తగ్గులు ఉండాలి. నొక్కి చెప్పవలసిన సందర్భంలో నొక్కి చెప్పాలి, సాధారణంగా మాట్లాడేటువంటి మాటల విషయంలో సాధారణంగా చెప్పాలి.
చివరగా ఉన్నటువంటిది షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి మన యొక్క కమ్యూనికేషన్. ఇవి ఉంటే మనం అద్భుతంగా సక్సెస్ కాగలుగుతాము కమ్యూనికేషన్. కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలు మీకు చెప్తాను కమ్యూనికేషన్ కోసం, వీలైతే రాసుకోండి. సార్ సారీ టు ఇంటరప్ట్, ఒక 5 minutes లో రాకపోద్దా? అంతే సార్, ఒక 5 minutes సార్. షూర్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్. కాబట్టి ఎదుటి వాళ్ళని మనము అభిమానించాలి అంటే, కమ్యూనికేషన్ కరెక్ట్గా జరగాలి అంటే ఎదుటి వారిని అభిమానించాలి. నేను నాది అనేటువంటి స్వార్థభావం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో ఉండకూడదు మాట్లాడేటువంటి సందర్భంలో. అలాగే చక్కగా పేరుతో పిలవండి. మీ కింద పనిచేసేటువంటి ఉద్యోగులైనా సరే పేరుతో పిలవండి, బాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమంది మీదే స్పెషల్ ఇంట్రెస్ట్ పెడితే అది ఇబ్బంది అవుతుంది. అందరి మీద కూడాను శ్రద్ధ పెట్టండి, అందరి మీద కూడా శ్రద్ధ పెట్టండి. ప్రతి ఒక్కరూ మన కింద పనిచేసేటువంటి వారు మనకు అవసరమే. అలాగే ఎవరైనా ఏదైనా చెప్తే మీరు చెప్పింది కరెక్టే అనండి. ఎస్, మీరు చెప్పింది అద్భుతంగా కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్, తర్వాత కరెక్షన్ చేయండి. అలా చేయగలిగితేనే మనం ఒక మంచి కమ్యూనికేటర్గా ఉంటాం. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ వేయాలి అంటే అవును అని సమాధానాలు వచ్చే ప్రశ్నలు మాత్రమే వేయండి తప్ప ఖండించేటువంటి విధంగా, విమర్శించేటువంటి విధమైనటువంటి ప్రశ్నలు ఇస్తే కాంట్రవర్సీ అవుతుంది, మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. నియమాలు నిబంధనలు మాట్లాడే సందర్భంలో పెట్టవద్దు. మీకు ముందుగానే చెప్పాను, బాస్లెస్ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి. ఒక 3 టిప్స్ చెప్తాను మీకు కమ్యూనికేషన్ కోసం. 3 టిప్స్ చెప్తాను. కాన్ఫిడెంట్గా ఉండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కమ్యూనికేషన్ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ విషయం మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దామనుకున్నా సరే, ఎదుటి వారికి చెప్దాం అనుకున్నా సరే, మీరు కమ్యూనికేషన్ విషయంలో స్ట్రాంగ్గా ఉండండి. సెల్ఫ్ దానికి సంబంధించి. అలాగే శ్రద్ధగా వినండి. కాన్ఫిడెన్స్తో పాటు శ్రద్ధగా వినడం ఒకటి ముఖ్యం. సాంప్రదాయమైనటువంటి భాషను ఉపయోగించండి. ఎక్కడ ఏ భాష ఉపయోగించాలో మాట్లాడే సందర్భంలో రాని భాష ఉపయోగించి లేదా కొత్త పదాలను పెట్టి కాంట్రవర్సీలో పడే కంటే సాంప్రదాయ భాషలో మాట్లాడండి. అలాగే మనం ఒక విషయం మీద మాట్లాడిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇలా ఫీడ్బ్యాక్ తీసుకోగలిగితే నెక్స్ట్ ఫర్దర్గా మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతామనడానికి తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది ఇండివిడ్యువల్గానే కాదు, మనం ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ కమ్యూనికేషనే మన యొక్క విజయానికి మార్గం అని గ్రహించండి. చివరిగా, ఎవరితో ఎలా మాట్లాడితే అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ ఉంటుంది అనేటువంటి దానికి ఎస్, ఇలా చేయండి. తల్లితో అయితే ప్రేమగా, తండ్రితో అయితే గౌరవంగా, భార్యతో అయితే లేదా భర్తతో అయితే నిజంగా, సోదరులతో అయితేనేమో సహృదయంగా, తోబుట్టువులతోనైతేనేమో అభిమానంతో, పిల్లలతోనైతేనేమో ఉత్సాహంగా, స్నేహితులతోనైతేనేమో సరదాగా, అధికారులతో అయితేనేమో హుందాగా, వ్యాపారులతో అయితేనేమో ఖచ్చితత్వంగా, లేదా కస్టమర్లతో అయితేనేమో నిజాయితీగా, మనతో పనిచేసేటువంటి కార్మికులతోనైతేనేమో సౌమ్యంగా, రాజకీయ నేతలతోనైతేనేమో జాగ్రత్తగా, భగవంతుడితో అయితేనేమో మౌనంగా, ఇలా మనం మాట్లాడుకోవాలి. మరీ ముఖ్యంగా మనతో మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకోగలిగితే కమ్యూనికేషన్లో అద్భుతమైన క్లారిటీ వస్తుంది. ఈ టిప్స్ను పాటించి మన యొక్క సంబంధాలను మరింత మెరుగుపరుచుకొని ఒక గొప్ప వ్యక్తిగా, వక్తగా మనందరము సొసైటీలో మంచి గుర్తింపు తెచ్చుకుందామని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సెషన్ని నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. Thank you so much, sir, Thank you, sir. for the wonderful session. Communication